Daily. Taste the Daily. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రైతులు రాజు లెక్క ఉండేవారన్నారు మాజీ మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు ఇవ్వకుండా రైతులను మోసం చేస్తుందని విమర్శించారు. గోదావరి, కృష్ణా నదులపై సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేశామన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగునీటిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. రెడ్డి 90% పూర్తి చేసిండు. మీ దగ్గర సదర్మాటు ఇంకా ఎన్నో ప్రాజెక్టులు, ఒకటి రెండు కాదు, బ్రహ్మాండంగా చేసుకున్నాం. ప్రతి ఊర్లో ఉండే చెరువు బాగా చేసుకున్నాం మిషన్ కాకతీయ కింద. అందుకే తెలంగాణ వ్యవసాయం బంగారం అయింది. మొత్తం భారతదేశంలో పంజాబ్, హర్యానా దేశానికి ధాన్య భాండాగారం అంటారు. ఆ పంజాబ్, హర్యానాను తలదన్ని వరి వండించే విషయంలో భారతదేశంలో నెంబర్ 1 చేసిండు తెలంగాణను కేసీఆర్ గారు. అంటే ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి, ఒకటి రెండు కాదు కేసీఆర్ చేసిన పనులు. అని ఎందుకో గాని మరి 2023 ఎలక్షన్ల మనకు సీట్లు కొద్దిగా కమ్మి పడ్డాయి, 21 సీట్లు కమ్మైనాయి. దాంతో మనం ఇవాళ ప్రతిపక్షంలో కూర్చున్నాం. సరే, కొంత బాధ ఉంటుంది, ఓడిపోయినప్పుడు కొంత బాధ ఉంటుంది. మాకు కూడా ఉండే, అరే గిట్లెట్లా అయ్యాను. ఒక్కసారి ఆలోచిస్తే పోయినాయి కొన్ని సీట్లు తక్కువతో పోయినాయి. ఖానాపూర్లో 4,000 ఓట్లతో పోయింది, పక్క కాగజ్ నగర్లో 3,000 ఓట్లతో పోయింది. లేకపోతే ఇలా మనకు 4 ఎమ్మెల్యేలు ఉందరు, అన్నది కూడా తక్కువనే పోయింది. 6,000తోని రామన్న సబ్ది పోయింది. లేకపోతే సగం ఆదిలాబాద్ మనమే ఉంటుంటే ఇవాళ. ఇక్కడ ఆదిలాబాద్ మనకే ఉంటుండే, కాగజ్ నగర్ మనకే ఉంటుండే, ఖానాపూర్ మనకే ఉంటుండే. ఈ ఇద్దరికి తోడు ఇంకో 3 ఉందరు. కానీ చిన్న మిస్టేక్స్ జరిగినాయి. సార్ ఏదైనా నిర్ణయం తీసుకున్నట్టు ఆలోచించే తీసుకుంటాడు, ఉత్తానే తీసుకోడు కదా. ఆయనకు ఒకళ్ళ మీద కోపం, ఒకళ్ళ మీద ప్రేమ ఉంటుంది. అందరూ ఆయన పిల్లలే. కాకపోతే ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, పరిస్థితి ఏమిటిది. ఇక్కడ కూడా మార్చిండు, ఖానాపూర్లో కూడా మార్చి టికెట్ ఇచ్చిండు. 2 గెలిచినాం, ఒకటి దగ్గరకు వచ్చి పోయింది. అంటే సార్ ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనుక ఒక ఆలోచన ఉంటది, ఒక సూత్రం ఉంటది. మన రాష్ట్రం మంచి, మన పార్టీ మంచి ఉంటది తప్ప వేరేది ఉండదు.